మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సరే ఏంటి సార్ మరి హరీష్ రావు గారు బీజేపీలోకి వస్తారు అంటున్నాడు, రకరకాల వాదనలు వస్తున్నాయి, ఆ కుటుంబంలో చీలికలు ఉన్నాయి, మొత్తానికైతే అది కొంత ప్రకంపనలు సృష్టిస్తుంది వార్తలు. ఏంటి ఎలా ఉండబోతుంది? అంటే ఒక్కటే సార్, హాంబామా లేకపోతే స్టైలా, కానీ కేటీఆర్ లోపల హాంబావం సావలేదు అనిపిస్తుంది చూస్తే. నాకే కాదు, చూసేవాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రజలే పొరపాటు చేసిండ్రు, కేసీఆర్కి ఓట్లేయనందుకు, టీఆర్ఎస్కి ఓట్లేయనందుకు ఈ బుద్ధి తెచ్చుకోవాలి, మనం అనుభవించేదంతా ఈ మనం కేసీఆర్ను పోగొట్టుకునే ఇదంతా అనుకుంటా, తప్పుగా వాళ్ళ ప్రజలు తప్పగా అభివర్ణిస్తాను. కానీ మేమేమో పొరపాటు చేసినట్టున్న వాళ్ళ మననం చేసుకోవటం, మేమేదో పొరపాటు చేసినాం, మమ్మలను ఏమీ లేనోళ్ళను, మిమ్మలను ఏమీ లేనోళ్ళను తెలంగాణ యోధులను చేసి, తెలంగాణ హీరోలను చేసి, మమ్మల్ని మంత్రులను చేసిందే. మీకు ఎక్కడో పాలన నొచ్చింది సుమా, ఏదో నొప్పించింది, మేము చదువుకుంటాం సుమా, ఒకసారి క్షమించు అని అంటలేరు. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్, సూపర్ సూపర్, కరెక్ట్. కవితమ్మ ఆమె పార్లమెంట్ మెంబరా, పార్లమెంట్ మెంబర్ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరి, నిన్ను జైలుకు పంపితే కూడా నువ్వు అత్తివి. ఇప్పుడు నీకు సామాజిక తెలంగాణ జ్యోతిరావు పూలే యాదికత్తాడు. జ్యోతిరావు పూలే ఉన్న సామాజిక తెలంగాణ అన్ని మీరే చేస్తారా? అంతే, అన్నిటికీ మీరేనా? అన్నిటికీ ఐదుగురే. బుచ్చ వేసేటోళ్ళు మీరే, బుచ్చం పట్టేటోళ్ళు మీరేనా? అన్ని వేషాలు, ఈ బౌరూపుల వేషాలు ఎత్తే చూడరా? కరెక్ట్. జనం వెడ్డోళ్ళు అనుకుంటే ఎట్లా? వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలి, వాళ్ళకి ఎరికే కదా. అందుకనే నాకైతే స్కోప్ బీజేపీ కనిపిస్తాను సార్. లీడరు నీడ చూసుకుంటాడు, లీడరు నీడ చూసుకుంటాడు. అచ్చా వీళ్ళ మీటింగ్ అయింది, లేకపోతే జనం వచ్చిండ్రు పోయిన 3.5 సంవత్సరాలు కాపాడాలి కదా దీన్ని, వ్యవస్థను కాపాడాలి కదా. నీకు 3.5 వరకు నీ క్యాడర్ ఏ ఈడుకు పోతాడు సార్. నేను ముచ్చట చెప్తా కానీ కట్టబట్టి కొట్టాడుతానా? నేను నాకు అనుభవం ఉన్నది, శీలం ఉన్నది. ఇంకా నాకు కేసీఆర్ గొంతు పడిపోయింది, నాకు గొంతు ఉన్నది. మేము 6 ఉంటే కదా. లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి అయ్యి, నాయన నరసన చచ్చిపోయాడు, మన మన సిద్ధాంతకర్త మా జయశంకర్ సార్ చచ్చిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ నేనే నోరున్న మేము గచ్చుకున్నాం. ఇంకా ఆయన నోరు ఇద్దరే ఉన్నది, మేము ఇద్దరే ఉన్నాం. ఆయన నోరు వాయిస్తాం, నాకంటే వాయిస్ తక్కువ ఉన్నది చూడండి. అవును, మొన్న చూసాం కదా సార్. అవును, నాకంటే వాయిస్ తక్కువ ఉన్నది. ఎందుకంటే చరిత్ర నిర్మాణం కోసం నేను కొట్లాడుతాను. ఆయన చరిత్ర దోష అయిండా కాలేదా, కానీ దోష్ పాలు ఆయన వేయి, ఆ పాలు అయితే ఆయన వేయి. ఇక ప్రకాశం లాంటి వాళ్ళు ఏదో కాపాడుదామని తిప్పల పడతాను, కానీ ప్రకాష్ గారు తిప్పల పడతాను, కానీ వాళ్ళ గాలి పెడతాను, వీళ్ళు ఇట్లా పడతాను. ఎంతవరకు ఉంటుంది ఇది? గాలి ఆడుతుంది దీపం, ప్రకాశాన్ని దీపానికి అడ్డం పెడతాను, చేతులు అడ్డం పెడతాను. మరి ప్రకాశం లాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఏమైంది? వీళ్ళు చేస్తే నిజంగానే అసలు ఒక యోధుడు ఆయన కూడా పాపం. యోధుడు అనేక విషయాల మీద ఆయనకు అవగాహన ఉన్నది, ముఖ్యంగా వాటర్ మీద ఎంతో అవగాహన ఉన్నాడు. అవును, వాటర్ మీద అనేక ఇరిగేషన్ మీద ఇవాళ నిస్వార్థంగా పనిచేసినాడు. ఆయన వద్ద నా వద్దగా గరీబ్ వాడే, నాకు బట్టగుడ్డలు ఉంటాయి ఇప్పటికి. నేను పస్తులున్న రోజులున్నాయి సార్, నాకు ఇస్త్రీ ఉన్న రోజు అయితే లేదు. బా, అది మాత్రం బాగా మెయింటైన్ చేశాడు. నేను పస్తులున్న రోజులున్నాయి, ఇస్త్రీ రోజులు లేదు సార్. నేను నా 11 ఏళ్ల వయసు నుంచి మా అమ్మమ్మ నాకు ఇస్త్రీ శాఖలను పిలిచి, అరే నా మనవానికి ఇస్త్రీ ఉండాలంటే, ఆనాటి నుంచి నా వయసు 36 ఏళ్ళు వచ్చేదానికి వాడు ఒక్కడే నాకు ఇస్త్రీ చేసిండు. రాజీ గారు, ఫైనల్గా ఒక 2 నిమిషాలు చెప్పి ముగించేసుకుందాం. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటారు? న్యాయంగా చెప్పండి. ఒక్కటే సార్, జరిగిందా జరగలేదా, కానీ ప్రాజెక్టు కట్టే కాడ కట్టలేదు, కిందికి తీసుకొచ్చి కట్టింది అనేది ఒక అపవాదం ఉన్నది. కేసీఆర్ మొండిముండ కొడుకు, ఎవరిని మాట విన్నాడు. ఇంజనీర్ కూడా వాడు నోరు మూసుకునేటట్టు చేస్తాడు. కానీ ఒక్కటే సార్, ఇవాళ నేను టైం వచ్చింది, మీరు అడిగిళ్ళు చెప్తాను. ముఖ్యమంత్రి ఎన్ని ఏళ్ళు ఉంటాడు? 5 ఏళ్ళు. ఏమైనా అవకాశం అయితే కేసీఆర్ బదులుగా 9 ఏళ్ళు. అదే ఎవరైనా సరే 4.5 ఏళ్ళు అనుకోండి పోనీ మామూలుగా అయితే. కానీ ఉద్యోగి ఎన్ని ఏళ్ళు ఉంటాడు? మనం 60 సంవత్సరాల వరకు ఉంటాడు.
మరి వానికి సోయి ఉండద్దా? వానికి సోయి ఉండాలి. అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, కేసీఆర్ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు సార్. మాట్లాడియకపోతే నువ్వు కాగితం మీద సంతకం పెట్టు. మాట్లాడినాడు సార్ వాడు, అధికారంలో ఉన్నోడు మాట్లాడినాడు సార్. ఈ 5 ఏళ్ళకు వీడు పోతాడు కదా, నిన్ను సస్పెండ్ చేస్తాడా, నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడా, నిన్ను ఏం చేస్తాడు వాడు? ఉద్యోగం ఎగుతాడా? ఉద్యోగంలో అయితే తీసేసే అధికారం వానికి లేదు. అవును, నువ్వు దొంగతనం చేస్తే, నువ్వు లంగతనం చేస్తే ఉద్యోగాల నుంచి నేను బీకి పారేస్తాడు. నువ్వు లంగతనం చేయకపోతే నేను బీకేయాడు కదా. వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకద్దా? వీళ్ళు ద్రోహులు కదా. అనేక మందికి లేని అవకాశం వీళ్ళకే ఉన్నది కదా. అనేక మందికి లేని అవకాశం మీకు ఉన్నది కదా. ఇవాళ మిమ్మల్ని ఆఫీసర్లుగా వస్తాను కదా. నీకు కారు ఉంటుంది, గవర్నమెంట్ కారు ఉంటుంది, గవర్నమెంట్ మేడ్ ఉంటుంది, నీకు కారు ఉంటుంది, మేడ్ ఉంటుంది, నెలవారి జీతం ఉంటుంది, లంచం ఉంటుంది. లంగేసేవి ఎందుకండి? ఇంకా మమ్మల్ని జీవితాలు, ఈ భావి తరాల జీవితాలు ఎందుకు మోస్తావు నువ్వు? వీళ్ళకు పడితే పడని శిక్ష, కానీ వాళ్ళకు కూడా పడాలి. వాళ్ళు కూడా పడాలి, వాళ్ళకు కూడా వేస్తున్నారు కదా. వాళ్ళు కూడా వాళ్ళే జైలు పోవాలి. వీడు చెప్తాడా రాజకీయ నాయకుడు దొంగ? ఇప్పుడు మా పేరేంటిది? రాజకీయ నాయకులు అందరు దొంగ. మరి దొంగ చెప్పడా? చూడండి ముచ్చట్లే చెప్తాడు. నువ్వెందుకు వింటావు? నువ్వు నిబద్ధత కలిగిన ఉద్యోగి కదా, అనకూడదు కదా. నువ్వేమని ప్రెజర్ ఎక్కువైపోయింది అంటున్నా. ప్రెజర్ ఎక్కువైపోయింది. ఆయన ఏం చెప్తా చేయాల్సి వచ్చింది. మేము ఆయన ఆదేశాల మేరకే మేము చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్. అది తప్పు. ఏమైనా అవినీతి జరిగినా జరగకున్నా దాన్ని అనుభవిస్తారు. ఎవడు అవినీతి చేస్తే వాడు అనుభవించాల్సిందే. కానీ కొన్ని అవకతవకలు దాటం అనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ మరి ఆయన జడ్జి అయితే చాలా గొప్పోడట. ఎవరు కాళేశ్వరం మీద వేసిన జడ్జి మాత్రం చాలా గొప్పోడట అని పేరు వింటాను నేను. అప్పుడు నరసింహారెడ్డి సాబుని కూడా వేసిండ్రు. ఆయన మళ్ళీ చేశారు కదా. నరసింహారెడ్డి సాబు ఏడల వీళ్ళకి మంచి అభిప్రాయం లేనట్టు, కానీ ఆయన నిజాయితీకి 100 వాళ్ళు నిజాయితీ పరుడు. ఆయన వాళ్ళ కుటుంబం కూడా మాకు తెలుసు. నరసింహారెడ్డి గారి కుటుంబం కూడా, కానీ వాళ్ళ ఆనెస్ట్ కుటుంబం. ఇప్పుడు ఘోష్ లేకపోతే ఘోష్ చేసింది, కానీ ఆయన కూడా మంచి పేరు ఉన్నది అన్నమాట. కానీ ఇక ఏది ఎట్లున్నా కూడా ఒక పేరు వెళ్ళినాక అది ఒక మరణ పోదు. ఒక మరకైతే పడ్డది. మరక పడ్డాక పోదు. ఇప్పుడు కేటీఆర్ మీదేమో 50 కోట్లు మరక పడ్డది. ఇక ఈమెకేమో లిక్కర్ స్కామ్ పడ్డది. ఈయన మీదేమో కాళేశ్వరం పడ్డది. అది రేవుకొచ్చే సంసారం కాదు సార్. సరిగా అది రాదు సార్, మర్చిపోవాలి. టీఆర్ఎస్ మర్చిపోవాలంటారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసుడే తప్పు చేసింది ఆయన. ఎందుకంటే ఆయనకి ఎరికే ఈ టీఆర్ఎస్ ఉద్యమ కోణంలో పుట్టింది. దీన్ని బీఆర్ఎస్ చేసి పారేసి 100-200 కోట్లు పోతేవే దీన్ని ఏదో తూత్పాలి చేస్తాం అనుకున్నాడు. కానీ టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ కోణం నుంచి వచ్చింది. అది తర్వాత అనేక సంవత్సరాల బానిసత్వం కింద పుట్టిన పార్టీ. దానికి హక్కుదారు ఎవడైతే చెన్నై అడ్డి కనిపించిన కొన్ని రోజులు నువ్వు కనిపించినావు పోయినావు. ఇక మళ్ళీ ఎవడో కనిపించడానికి 25 సంవత్సరాల చరిత్ర దానికి పార్టీకి. పార్టీకి 25 సార్. తెలంగాణకి ఎప్పుడో ఉందిలేండి. నీకు కలిసిన దాంట్లో నుంచి కూడా వేరుపడతామని కదా. తెలంగాణ అంటే అది 60 ఏళ్ళు కదా సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు 75 ఏళ్ళ స్వాతంత్రం 75 ఏళ్ళ స్వాతంత్రం మనకు 2 ఏళ్ళు వెనుకకు వచ్చింది. ఏడాదో 2 ఏళ్ళు వెనుకకు వచ్చింది. ఏది ఆయన వల్లభాయ్ పటేల్ వచ్చేదాక వీడు ఇక్కడ ఉన్న నవాబు పాకిస్తాన్కి అప్పచెప్పాలన్నా ఇటు అప్పచెప్పాలన్నా అప్పుడు పెట్టిన పంచాయతే కదా. సరే వెనుకకు వచ్చింది. వెనుకకు వచ్చినాక ఈ ప్రాంతం వాడు ఎన్ని రోజులు పరిపాలించిండు? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల బాబనాయన పరిపాలించు. దాని తర్వాత మళ్ళీ ఆంధ్ర వాళ్ళే ఎలువ అయినా లేకపోతే రెడ్డి అయినా. దాని తర్వాత ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఉద్యమం వద్దకు వచ్చింది కేసీఆర్ గారు. మన ఆయనే ఎన్టీ రామారావు. సరే ఆయన యుగ పురుషుని వద్దకు వెలిగిండు. దాని తర్వాత చంద్రబాబు పరిణామాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చారు, అనేక రకాల అంశాలు మాట్లాడుకున్నాం. రైట్, చూద్దాం. మరి నిజంగా మీరు అన్నట్టుగా ఒకసారి 10 ఏళ్ళు చూశారు టీఆర్ఎస్ని, తర్వాత ఒక 35 ఏళ్ళు కాంగ్రెస్ని చూస్తున్నారు. ఈసారి అవకాశం బీజేపీకి వస్తుందేమో అనేది అంటే ఒకటే చూడ. భారతదేశం యొక్క మార్పు కూడా అట్లున్నది. అవును, అట్లున్నది. మోడీ వైపు ఉన్నారంటారు. మోడీ వైపే కాకుండా ఆర్థిక సంస్కరణల విషయం కావచ్చు, ఇంకా
ప్రపంచ దేశాల మన సరసన మన ఎదుగుదల, మన దేశం మన ఎదుగుదల. ఎదుగుదల కావచ్చు, మన రూపాయి వాల్యూ ఒకప్పుడు 10లో ఉండేది, లెక్కలో లేదు, లెక్కలో తర్వాత 10లోకి వచ్చింది, 10 నుంచి 5కి వచ్చింది, తర్వాత 3కి వెళ్ళబోతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు నా బిడ్డ అమెరికాలో ఉన్నా సార్. నా బిడ్డ అమెరికాలో ఉంటుంది, నా మనవలు అమెరికా పౌరులు, నా పెద్ద మనవాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కానీ నౌకరు దొరుకుతలేదు ఇంకా అమెరికాలో. ఇప్పుడు మనోడు పోయి నాకు నీ కొడుకాడు అమెరికా, బిడ్డ అమెరికా ఏం చేస్తారు ఎక్కడికైనా, ఏదో పని చేసుకొని బతుకుతాడు. వీడు చెప్పాలి కదా ఏదో కొత్తది ముచ్చట, వీడేదో చెప్తాడు, వీడేదో చెప్తాడు. ఇప్పుడు నా అమెరికన్ సిటిజన్ సార్ నా మనవాడు, వాడు ఆ 5వ యూనివర్సిటీలో చదువుతాడు. 5వ యూనివర్సిటీలో పోస్ట్ మిచిగన్ యూనివర్సిటీలో చదువుతాడు. మంచి పేరున్న యూనివర్సిటీ అట. నీకు పేరున్న యూనివర్సిటీ అట కదా మనవాడా, అది నీకు నౌకరు అవుతుంది అంటే చాలా టైట్ ఉన్న తాతయ్య అంటాడు. కానీ ఇక్కడ నా మనవరాలు ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది, ఐఐటి ఖరగ్పూర్లో చేసింది. నా కొడుకు ఒక్కరితో కూతురు అది ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది. ఇది మెరుగున్నట్టు అది మెరుగున్నట్టు. అదే కదా, దేశం దేశమేనా, దేశం దేశమే. వాళ్ళ అమ్మ కలుతాన్ని, వాళ్ళ నాయన అందరు రావాలంటే ఓ పెద్ద కథ, అందరు కలుతాను. దాని నౌకరు అయింది అంటాను. అవును, కానీ వాడు ఆడున్నాడు అమెరికా పేరు వింటాను, మరి నౌకరు కాదు. ఇది నా ఇంట్లో ముచ్చట సార్. అవును, ఇది నా చరిత్ర కాదు. ఇది మీ ఇంట్లో ముచ్చట. ఇలాంటి ముచ్చట్లు చాలా మంది ఇళ్ళలో ఉంటాయి, చాలా మంది ఇళ్ళలో ఉంటాయి. ఇజ్జత్కు చెప్పుకుంటాం అంతే, ఇది వేరే ముచ్చట. ఇజ్జత్కు చెప్పుకునే ముచ్చట వేరే. థ్యాంక్ యూ గురు గారు, థ్యాంక్ యూ. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, కేసీఆర్ గారి యొక్క స్నేహితుడు రాజయ్య గారు ఎంతో అద్భుతంగా అప్పుడున్నటువంటి ఉద్యమ చరిత్ర కానీ, పార్టీ ఏ విధంగా కొలాప్స్ అవుతుంది, పార్టీ ఏ విధంగా అప్పుడు ఉవ్వెత్తున ఎగిసింది అని అన్ని అంశాలు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు అనేది కూడా దాని మీద కూడా అనేక రకాల చర్చలు వచ్చినాయి. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా ముందుకు టర్న్ తీసుకోబోతున్నాయి అనేది మరి ఇన్ని విషయాలు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక